పొద్దున్న తెరుస్తారు, సాయంత్రం మూసేస్తారు. ప్రభుత్వం రూల్ ప్రకారం నడుస్తుంది. టైంకి రేట్లు పెంచారు. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగం ఇచ్చినటువంటి రూల్ ప్రకారం రెగ్యులర్గా ఒకటే టేస్ట్ ఉన్నది అలవాటు కాకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు టేస్టులు మార్చారు. బ్రాండ్స్ గుర్తింపు పొందిన బ్రాండ్స్ అయితే అలవాటు పడిపోతారు కాబట్టి ఆ బ్రాండ్ ఉండకూడదన్నారు. అది అమలు చేశారు. చెయ్యందల్లా మద్య నిషేధం ఒక్కటే చివరి దశలో చేయాల్సింది. అంటే దానికోసం చివరి దశలో చేయాల్సింది వెనక్కి తగ్గాడు అక్కడ. క్రమక్రమంగా మద్య నిషేధం జరగాలంటే ఇలాంటి ముందు అసలు మద్య నిషేధం అనే పాయింట్ నుంచి డ్రాప్ అయిపోయాడు. 3వ ఏడు నుంచి కరోనా తర్వాత అతను డ్రాప్ అయిపోయాడు. మొదటి ఏడాది 20% షాపులు, అంటే ఏడాదికి 20% షాపులు 20% బార్లు తగ్గిస్తున్నాడు. బార్లోళ్ళు మాత్రం లైసెన్స్ని బేస్ చేసుకుని కోర్టుకు వెళ్ళారు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలే కాబట్టి తగ్గించుకుంటే ఎవడు కాదండు. మొదటి ఏడాది 20% తగ్గించారు, 2వ ఏడాది 13% తగ్గించారు. ఆ తర్వాత నా కరోనా టైంలో బాగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాక రాష్ట్రము ఇక ఏకైక ఆదాయ వనరు ఇది ఒకటే కనబడింది, మద్యం. కాబట్టి అన్నిటికంటే ముందు షాపులు తెరిచింది మద్యమే కరోనా టైంలో. వాస్తవంగా అయితే కనుక మద్య నిషేధ స్ఫూర్తి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఇంకా తెరవకుండా ఆపేసే ఉండాల్సి. అప్పుడే ఇక పర్మనెంట్గా మద్యం ఆగిపోయాయి. ఎందుకంటే అప్పుడు మందు కరోనా టైంలో మందు తాకుండా అలవాటు పడిపోయారు 1.5-2 ఏళ్ల పాటు. అలాంటి వాడికి మళ్ళీ మందు అలవాటు చేశాడు. అది అతను తప్పు. కానీ ఒకటి సార్, అంటే ఒక రకంగా ఇవన్నీ ఒక లెసన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆయన పాలనలో ఓకే నిర్ణయాలు స్టార్టింగ్ మంచివే, మద్యపాన నిషేధం అమలు చేస్తే బాగుంటుందని అనుకుని ఆ రోజు అందరూ ఓట్లు వేశారు, మహిళలందరూ దాన్ని